వివేక్ సీసీటీవీ ఫుటేజ్ కోసం అని చెప్పి రిసార్ట్కి వెళ్తాడు కదా. ఇక అక్కడున్న అతనికి డబ్బులు ఇచ్చి మొత్తానికి దీనికి కావాల్సిన ఫుటేజ్ అంతా కూడా పెన్ డ్రైవ్లో ఎక్కించుకుంటాడు. ఆ తర్వాత ఇక వివేక్ అక్కడే రిసార్ట్లోనే ఉండి లక్ష్మికి ఫోన్ చేస్తాడు. ఏమైంది వివేక్, దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి వివేక్ని. ఇక వివేక్ అంటాడు, వదిన నీ అనుమానం నిజమే వదిన, అసలు మొత్తం అంతా మనిషి అనే దగ్గరుండి ప్లాన్ చేసింది వాళ్ళ ఫ్రెండ్స్తోని, మొత్తం అంతా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది, వస్తున్నా వదిన అనగానే ఓకే వెరీ గుడ్, గుడ్ జాబ్ వివేక్, త్వరగా ఇంటికి వచ్చేసాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే అక్కడికి జాను వస్తుంది. ఇక జానుతో లక్ష్మి చెప్తుంది, ఇదంతా మనిషా ప్లాన్, మొత్తం అంతా సీసీటీవీ ఫుటేజ్ది రికార్డ్ ఎక్కించుకొని వివేక్ ఇంటికి వస్తున్నాడు అని చెప్పి లక్ష్మి చెప్పడంతో అప్పుడు జాను అంటుంది, అసలు మనిషాని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంట్లో నుంచి గెంటేయాలి అక్క, లేదంటే అసలంతా ఫ్యామిలీని అత్తలాకుతలం చేసేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది జాను. తర్వాత జాను కాఫీ తీసుకొస్తుంది. నేను మీ బావగారికి ఇచ్చేసి వస్తాను అని చెప్పి కాఫీ కప్ తీసుకుని వస్తూ ఉంటుంది లక్ష్మి. అప్పుడే పిల్లలు ఎదురొస్తారు. అమ్మ స్కూల్కి మమ్మల్ని రెడీ చేయి అని చెప్పి జున్నులకి అంటూ ఉంటే అప్పుడు అంటుందన్నమాట లక్ష్మి, ఇవాళ నేను కాదు మీ నాన్న రెడీ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పిల్లలు అంటారు, అదేంటి నువ్వున్నావు కదా మళ్ళీ నాన్న ఎందుకు రెడీ చేయడం అని చెప్పి అనగానే, ఏ మీ నాన్న మిమ్మల్ని రెడీ చేస్తే మీకు నచ్చదా అని చెప్పి అడుగుతుంది లక్ష్మి. ఇష్టమే అని చెప్పి పిల్లలు అంటారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి మీ నాన్నని కిందకి తీసుకురండి అనగానే అలాగే అని చెప్పి జూను లక్కీ పైకి వెళ్తారు. ఇక ఇదంతా చూస్తూనే ఉంటారు. దేవి అని మనీషా పక్క నుంచి పిల్లల్ని అడ్డు పెట్టుకొని మిత్రని నార్మల్ చేయాలని చూస్తుంది, ఈ లక్ష్మి మామూలుది కాదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి జాను వస్తుంది. ఏంటక్క కాఫీ కప్పు బావగారికి ఇచ్చేసి వస్తా అన్నావు, ఏంటి ఇక్కడే ఉన్నావు అని చెప్పి అనగానే, కాసేపట్లో మీ బావగారికి ఎందుకు వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఎలాగా అని చెప్పి అడుగుతుంది జాను. పిల్లలు వెళ్ళారు, ఇప్పుడు ఖచ్చితంగా మిత్రగారికి ఎందుకు వస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడే అక్కడికి రాజేశ్వరి వస్తుంది. పాపం అసలు మిత్ర ఎలా వస్తాడు, వాడు చాలా బాధలో ఉన్నాడు కదమ్మా లక్ష్మి అనగానే, పిల్లలు తీసుకొస్తారు పెద్దమ్మ, అయితే మిత్రగారికి ఎందుకు వచ్చాక మీరు ఆయన చిన్ననాటి విషయాలు అవన్నీ చెప్పి సరదాగా కాసేపు నవ్వించాలి అని చెప్పి అడిగితే, అదెంత పనమ్మా, చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్తాగా అని చెప్పి అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఈ లక్ష్మి మామూలుది కాదు మిత్రుని నార్మల్ చేయడానికి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని అంటుంది, దాని ఎన్ని ప్లాన్స్ ఉన్నా కూడా నీ ప్లాన్స్ ముందు ఫ్లాప్ అయ్యలే మనిషా అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. ఇటు పిల్లలు వెళ్తారనమాట మిత్ర గదిలోకి. నాన్న ఇవాళ నువ్వే రెడీ చేయాలి అని పిల్లలు అంటూ ఉంటే, అమ్మ పిన్ని ఉన్నారు కదమ్మా అని చెప్పి మిత్ర అంటాడు. వాళ్ళు పనిలో ఉన్నారు, నువ్వే రెడీ చేయాలి నాన్న అని చెప్పి అనగానే, సరే దువ్వు అని చెప్పి మిత్ర అంటాడు. ఇక్కడ కాదు కింద రెడీ చేయాలి అని చెప్పి వాళ్ళ నాన్నని చేపట్టుకొని జున్ను లక్కీ కిందకి తీసుకొస్తూ ఉంటారు. ఇక కింద హాల్లో ఆల్రెడీ లక్ష్మి జాను ఇటు రాజేశ్వరి ఉంటారు కదా. అప్పుడే బయట నుంచి వివేక్ వస్తాడు. ఇక మెల్లగా తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ని లక్ష్మికి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు మెల్లగా లక్ష్మి చెవులో చెప్తుంది, అంటే వివేక్కి, వివేక్ మీ అన్నయ్య కాసేపట్లోకి ఎందుకు వస్తున్నారు, త్వరగా ల్యాప్టాప్ రెడీ చేయి అనగానే అలాగే వదిన అని చెప్పి వివేక్ పైకి వెళ్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తూ ఉంటారు కదా దూరం నుంచి వివేక్ని. అంటే ఎవరంటే ఈ దేవి అని మనిషా, ఇదేంటంటే వివేక్ ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొచ్చుంటాడు అనగానే, ఏమో లక్ష్మి ఏమైనా పని మీద పంపించిందేమో అని దేవి అని అంటూ ఉంటుంది. అప్పుడు మనిషా అంటుంది, కొంపతీసి ఆ ఫంక్షన్ గురించి ఏమైనా ఎంక్వైరీ స్టార్ట్ చేసిందా ఈ లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని, అయినా ఎంత ఎంక్వైరీ చేసినా ఏ ప్రూఫ్ దొరకదని నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావుగా, ఏమీ ఉండదులే అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. పక్క అప్పుడే మిత్ర వస్తూ ఉంటాడు పిల్లలతో కిందకి. ఇక రారా మిత్ర, ఎప్పుడు చూసినా పైన కూర్చుంటావా, రా కూర్చో, పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేయి అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడు పిల్లలు, మా నాన్న మాతో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తారు, మాతో ఆడుకుంటారు, మాతో హోంవర్క్ చేస్తారు అని చెప్పి పిల్లలు చెప్తూ ఉంటే, అవునా అని చెప్పి ఇచ్చినప్పుడు కబుర్లు ఇక మిత్రకి పిల్లలకి చెప్తూ ఉంటుంది రాజేశ్వరి. ఇక లక్ష్మి కూడా నవ్వుతూ ఉంటుంది, ఇటు మిత్ర కూడా అవన్నీ వింటూ నవ్వుతూ ఉంటాడనమాట. ఇక లక్ష్మి అంటుంది, జాను ఈ కాఫీ త్వరగా కిచెన్లోకి తీసుకెళ్ళి వేడి చేసి మీ బావగారికి ఇవ్వు, నేను పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తాను అని చెప్పి లక్ష్మి వెళ్తుంది. ఇక ఇటు పక్క దేవి అని అంటుంది మనీషాతోని, చూసావా మిత్ర అన్నీ మర్చిపోయి నార్మల్ అయిపోతున్నాడు, నవ్వుతున్నాడు అని చెప్పి అనగానే, నేను కూడా నవ్వాలి కదా ఆంటీ, నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పి అంటుంది మనీషా. ఇక ఇటు పిల్లల్ని రెడీ చేయడానికి తీసుకెళ్తుంది కదా లక్ష్మి. ఇక పిల్లలు అక్కడ ఉండరు. ఇక దేవి అని వచ్చి మనీషాని మిత్ర పక్కన కూర్చోపెడుతుంది. ఇక అప్పుడే జాను వచ్చి, బావగారు కాఫీ తీసుకోండి అని చెప్పి కాఫీ ఇస్తుందనమాట. ఇక అప్పుడు మనీషాని ఇటు మిత్ర పక్కన కూర్చోపెట్టగానే ఇక రాజేశ్వరి కోపం వచ్చి, ఏమేదేమో ఎక్కడ స్థలం లేనట్టు ఈ మనీషాని తీసుకొచ్చి మిత్ర పక్కనే కూర్చోబెట్టాలా అని చెప్పి అనగానే అప్పుడు ఇక దేవి అని అంటుంది, అంటే వదిన ఇప్పుడు మనీషాకి అంతా మిత్రే కదా, మిత్ర నవ్వుతూ ఉన్నాడు, నార్మల్ అవుతున్నాడు, పాపం మనీషా కూడా ఒంటరిగా బాధపడుతూ ఉంది, అందుకే తను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇలా కూర్చోపెట్టాను, తను కూడా నవ్వాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. ఆ తర్వాత ఇక మిత్ర కాఫీ తాగబోతూ ఉంటే ఇక అప్పుడు దేవి అని అంటుంది, జాను మిత్ర ఒక్కడే కాఫీ తాగాలా, మనీషాకి తీసుకురాలేదేంటి అనగానే, పాలు అయిపోయాయి అత్తయ్య అని చెప్పి జాను అంటుంది. ఏంటి ఇంట్లో ఉన్న అన్ని పాలు అయిపోయాయా అని చెప్పి అనగానే అప్పుడు రాజేశ్వరి, నీలాంటి దొంగ పిల్ల ఏదో వచ్చి తాగేసి ఉంటుందిలే, నువ్వు తాగు మిత్ర, కాఫీ తాగు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని,
మనిష పాపం పక్కనే ఉంది. మిత్ర ఒక్కడే కాఫీ ఎలా తాగుతాడు, ఇటీవ మిత్ర అని చెప్పి ఆ కప్పు కాఫీ సాసర్ తీసుకొని ఇక కప్పులో ఏమో కొంచెం తీసి సాసర్లో పోసి సాసర్ ఏమో మిత్రకి ఇస్తుంది, తాగు అని చెప్పి ఈ కప్పు ఏమో మనిషకి ఇస్తుంది. ఇక తాగండి, హ్యాపీగా తాగండి అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి సగం కప్పు కాఫీ మిత్ర ఏం తాగుతాడులే కానీ మిత్ర ఇటివ్వు అని చెప్పి ఆ సాసర్ తీసుకొని ఆ సాసర్లో కాఫీ మొత్తం కూడా ఇక మనిష కప్లో కాఫీ పోసేసి నువ్వు ఇప్పుడు మొత్తం తాగమ్మా, అమ్మ జాను ఫ్రిడ్జ్లో ఇంకో పాల ప్యాకెట్ ఉందేమో చూసి మిత్రకి వేడిగా కాఫీ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఇటు మనిష కోపంగా రాజేశ్వరిని చూస్తూ ఉంటుంది. చి, ఈ ముసలిది మొత్తం ప్లాన్ అంతా పాడు చేస్తుంది, దీనికి కూడా స్పాట్ పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇటు రాజేశ్వరి అంటుంది, ఏయ్ మనిష ఏం ఆలోచిస్తున్నావు, తాగా అని చెప్పి అంటుంది. ఇక చిరాకు మొహం పెట్టుకొని మనిష కాఫీ తాగుతూ ఉంటుంది. మరోపక్క రూమ్లో వివేక్ ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు. ఇక లక్ష్మి పక్కనే కూర్చొని సీసీటీవీ ఫుటేజ్ ఇద్దరు చూస్తూ ఉంటారు. సీసీటీవీ ఫుటేజ్లో జస్ట్ మనిష కూల్ డ్రింక్ తీసుకొచ్చి మిత్రకి ఇవ్వడం, మిత్ర తాగడం, ఇక మిత్రని పక్కకు తీసుకెళ్ళడం మాత్రమే ఉంటుంది. ఇక మిగతా అంతా ఏమి ఇక మనిష రూమ్లోకి తీసుకెళ్ళడం అదంతా ఏమీ రికార్డ్ అవ్వదు. ఇక వేరే క్యామ్లో ఎంత చూసినా కూడా ఏమీ సీసీటీవీ ఫుటేజ్ కనిపించదు. అప్పుడు లక్ష్మి అంటుంది, ఈ మాత్రం ఎవిడెన్స్ అయితే సరిపోదు, ఎందుకంటే ఇటు మిత్ర గారు ఆల్రెడీ నమ్ముతున్నారు ఎవరో ఫ్రెండ్స్ మత్తు మందు కలిపించి తాగారు మిత్ర గారు అని చెప్పి, ఇది అంతా మనిష చేసిందంటే అస్సలు నమ్మరు. ఈ మాత్రం సీసీటీవీ ఫుటేజ్ ఎవిడెన్స్ అయితే అస్సలు సరిపోదు, ఇంకా వేరేది ఇంకేమైనా వెతకాలి అనగానే అప్పుడు మిత్ర అంటాడు, వివేక్ అంటాడు, ఇది సరిపోలేదంటే ఇంకేం వెతుకుతాం వదినా అని చెప్పి అనగానే ఏదో ఒకటి చేయాలి వివేక్, మీ అన్నీని నార్మల్ చేయాలి, ఇంట్లో నేను చేయాల్సిన చేస్తున్నాను అనగానే పోనీ మళ్ళీ అక్కడికి వెళ్ళమంటావా సీసీటీవీ ఫుటేజ్ గురించి అని చెప్పి వివేక్ అంటాడు, ఇప్పుడు కాదు తర్వాత చూద్దాము, కానీ ఏదైనా కూడా మనకు అక్కడే దొరుకుతుంది, అయితే ప్రజెంట్ మీ అన్నీని నార్మల్ చేయాలి, ఆఫీస్కి తీసుకెళ్ళి వివేక్ అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. అప్పుడు వివేక్ అంటాడు, అసలు ఇంట్లో నుంచి కిందకే రావట్లేదు, ఆఫీస్కి ఎలా వదినా అనగానే ఏదో ఒకటి చెప్పి ప్లీజ్ మీ అన్నీని ఆఫీస్కి తీసుకెళ్ళు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే వదినా అని చెప్పి అంటాడు వివేక్. తర్వాత ఇక కిందకి లక్ష్మి వివేక్ కిందకి వస్తూ ఉంటే కింద హాల్లో రాజేశ్వరి జాను ఉంటారు. మీ బావగారేరి అని చెప్పి జానుని అడుగుతుంది లక్ష్మి. పైకి వెళ్ళారు రెడీ అవ్వడానికి అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ అంటాడు, పోన్లే వదిన, మనం అన్నయ్యని ఎలా ఆఫీస్కి బయలుదేరించాలా అని చెప్పి అనుకున్నాం, అన్నయ్య ఆఫీస్కి బయలుదేరుతున్నాడు అని చెప్పి అనగానే అప్పుడు రాజేశ్వరి అంటుంది, నీ మొహం, వాడు ఆఫీస్కి కాదు బయలుదేరేది, గుడికి వెళ్తున్నారు ఆ మనీషాను మిత్ర అనగానే అదేంటి మనీషాతో గుడికి వెళ్ళడం ఏంటి అన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు వివేక్. అసలు ఏం జరిగిందంటే అని చెప్పి రాజేశ్వరి చెప్తూ ఉంటుంది. ఇక ఆల్రెడీ ఇందాక మనీషా దేవ్యాని వీళ్ళ ఉన్నప్పుడు ఇక దేవ్యాని అంటుంది మనీషాతోని, ఏంటి మనీషా అంత డల్గా ఉన్నావు అనగానే మనసేం బాగాలేదాంటి అని చెప్పి మనీషా అంటుంది. అప్పుడు దేవ్యాని మనసు బాగోకపోతే గుడికి వెళ్ళు అనగానే ఒక్కదానే గుడికి వెళ్ళాలంటి అనగానే ఏముంది మిత్రుని తోడుగా తీసుకెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని. అప్పుడు రాజేశ్వరి వాళ్ళిద్దరు జంటగా వెళ్ళడానికి వాళ్ళేమన్నా భార్యాభర్తలటే అని చెప్పి అంటుంది రాజేశ్వరి. అప్పుడు దేవ్యాని అయినా వాళ్ళిద్దరి మధ్యలో భార్యాభర్తల బంధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకేముంది గుడికి వెళ్తే అని చెప్పి దేవ్యాని అంటుంది. పిచ్చిగా వాక్కు అని చెప్పి అంటుంది రాజేశ్వరి. ఇక అప్పుడు అంటుంది మనీష, నా గురించి మీరెవ్వరు గొడవ పడకండి ఆంటీ, నా చావు నేనే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని అంటుంది, అయ్యో అసలే చావాలనుకున్న దానివి ఒక్కదానివి ఎలా వెళ్తావు, ఏమిత్ర అసలు మనీష చావాలనుకుంది, నువ్వే కదా కాపాడి ఇంటికి తీసుకొచ్చావు, ఇప్పుడు ఒక్కదాన్ని వదిలేస్తే మళ్ళీ ఏమైనా చేసుకుంటే అని చెప్పి అనగానే నా గురించి మీరు తప్ప ఎవ్వరూ ఆలోచించట్లేదు ఆంటీ అని చెప్పి మనీష అంటుంది. ఇక అప్పుడు మిత్ర అంటాడు, రెడీ అవ్వు మనీషా గుడికి వెళ్దాము అని చెప్పి మిత్ర లేచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఇదమ్మా జరిగింది అని చెప్పి రాజేశ్వరి అక్కడున్న వివేక్కి అలాగే ఇటు లక్ష్మికి చెప్తారు. ఇప్పుడు వివేక్ అంటాడు, వదిన ఇదంతా ప్లాన్ లాగా ఉంది, అసలు ఈ మనీష మనశాంతి కోసం గుడికి వెళ్తున్నట్టుగా లేదు, ఏదో పక్క ప్లానే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. రాజేశ్వరి అంటుంది, ఆ మనీష మామూలుది కాదు, తెగించి ఏమైనా చేస్తుంది, పెళ్ళైనా చేసుకుంటుంది, ఏదో చేయమా లక్ష్మి, మిత్రని గుడికి వెళ్లకుండా ఆపు అని చెప్పి అనగానే నేను ఇప్పుడు ఆపితే బాగోదు, మిత్రగారు మళ్ళీ తప్పుగా ఆలోచిస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. మరి ఎలాగపోని నువ్వైనా గుడికి వెళ్ళు అనగానే ఏదో ఒకటి చేయాలి, లేదంటే ఆ మనీషతోని చాలా ఇబ్బంది వచ్చేస్తుంది వదిన అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. మరోపక్క మనీష రెడీ అవుతూ ఉంటే ఇక దేవ్యాని అంటుంది, మొత్తానికి గుడికి తీసుకెళ్తున్నావు, ఏం ప్లాన్ చేయబోతున్నావు అక్కడ అనగానే మిత్రతో తాళి కట్టించుకోబోతున్నానంటే పెళ్లి మాది అని చెప్పి మనీష అంటుంది. ఏంటి పెళ్ళా అని చెప్పి షాక్ అవుతుంది. ఇప్పుడు మనీష అంటుంది, ఆల్రెడీ మాది తొలి రాత్రి అయిపోయింది, పెళ్ళేముందంటీ అనగానే తొలి రాత్రి అయిందని అన్నావు నిజంగా అవ్వలేదు కదా అనగానే అవ్వలేదని మిత్రకి తెలియదు కదా ఆంటీ, సో ఖచ్చితంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మిత్రతో తాళి కట్టించుకుంటాను చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. ఇప్పుడు దేవ్యాని అంటుంది, గుడిలో అంత సింపుల్గానా, ఎంత గ్రాండ్గా నీ పెళ్లి జరగాలని అనుకున్నాము అనగానే 3 సార్లు ట్రై చేశాను, పందిట్లో ఫూల్ అవ్వడం తప్ప ఏముంది, ఆ లక్ష్మికి టైం ఇవ్వడం తప్ప నేను ఏం చేశానంటే ఏమీ సాధించలేదు.
అంత గ్రాండ్గా చేసుకోవాలనుకొని అనవసరంగా లక్ష్మికి టైం ఇచ్చాను. ఇంకా నేను టైం వేస్ట్ దలుచుకోలేదు. ఇప్పుడు నేను లక్ష్మికి షాక్ దలుచుకున్నాను. దానికి లక్ష్మికి అస్సలు టైం ఇవ్వకూడదు ఆంటీ అనగానే, అసలు ఏంటో మరి కనీసం నన్నైనా తీసుకెళ్ళి గుడికి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, లేదంటే పెళ్ళికి నేను మిత్ర ఆ పంతులు గారు ఉంటే చాలు అని చెప్పి అంటుంది మనీష. సరే నీ ఇష్టం అని చెప్పి అంటుంది దేవి అని. మరోపక్క మిత్ర రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటాడు. ఇక హాల్లో రాజేశ్వరి వివేక్ ఉంటారు. ఇక అక్కడ లక్ష్మి కూడా ఉంటుంది. మిత్ర కిందకొచ్చి, లక్ష్మి నేను మనీషాతో గుడికి వెళ్తున్నాను, అయితే తన మనసేం బాగోలేదు, అందుకే గుడికి వెళ్తున్నాను, నీకు బాధగా ఉండొచ్చు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, నేనేం ఎక్స్ప్లెనేషన్ అడగలేదు కదనండి, వెళ్ళండి గుడికి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే దేవి అని కూడా మనీషాని తీసుకొస్తుందనమాట. ఇక అప్పుడు రాజేశ్వరి అంటుంది, తను బాధపడుతుందని తెలుసు లక్ష్మి, అయినా కూడా ఆ మనీషాతో గుడికి వెళ్ళడానికి సిద్ధపడ్డావు, కనీసం లక్ష్మినైనా తీసుకెళ్ళరా అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు రా లక్ష్మి నువ్వు కూడా అని చెప్పి అంటుందన్నమాట మనీష. అప్పుడు లక్ష్మి, నాకు ఇంట్లో చాలా పనులున్నాయి, నేను రాను అని చెప్పి అంటుంది. నువ్వు రావని తెలిసి రమ్మన్నాను అని చెప్పి మనసులో అనుకుంటుందన్నమాట మనీష. ఇటు పక్క దేవి అని అంటుంది, నన్ను కూడా మనీష గుడికి రమ్మంది, అయితే నేను వాళ్ళిద్దరి మధ్యలో పానకంలో పొడకేగా ఎందుకులే అని చెప్పి రానన్నాను అని చెప్పి అనగానే, అప్పుడు రాజేశ్వరి, ఇక్కడ లక్ష్మి కూడా ఆల్రెడీ రాననే చెప్పింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇటు పక్క పదమిత్ర గుడికి వెళ్దాము అని చెప్పి ఇక వెళ్తూ ఉంటే అప్పుడే ఎదురొస్తారనమాట జయదేవ్. ఇక ఏంటి మిత్ర ఆగిపోయావు, రా అని చెప్పి మనీష మిత్ర చేపట్టుకొని తీసుకెళ్తుంది. ఇక జయదేవ్ వచ్చి, ఏంటమ్మా లక్ష్మి, అసలు నీ భర్త తప్పు చేయలేదు అన్నావు, నిరూపిస్తానన్నావు, ఇప్పుడు ఏంటి ఆ మనీష దగ్గరుండి మరి మిత్రని ఎక్కడికో తీసుకెళ్తుంది, చూస్తూ నిలబడ్డావేంటి, ఏదో ప్రూవ్ చేస్తానన్నావు, ప్రూవ్ చేసావా, దగ్గరుండి నీ తాళిని ఆ మనిషికి ఇచ్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు, ఏం మాట్లాడవేంటమ్మా లక్ష్మి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, లక్ష్మి ఏం మాట్లాడకుండా అలా నించుంటుంది. ఇక లక్ష్మి మనసులో అనుకుంటుంది, మనీష నువ్వు గుడికి వెళ్ళు, నేను చేయాల్సింది చేస్తాను, నీ వేషాలు ఎలా కట్టించాలో నాకు తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది లక్ష్మి మనసులో. సో ఇంతే ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.